सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ఓం నమస్తే. విశ్వ వైదిక ధర్మ ప్రచార సమితి వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ విశ్వశ్రవ ఆచార్య. మూడు సార్లు ప్రణవధ్వని అంటే ఓంకారాన్ని జపిస్తాం. తర్వాత గాయత్రి యజ్ఞాన్ని చేస్తున్నాం కాబట్టి గాయత్రి మంత్రాన్ని చదువుతూ దాని యొక్క అర్థాన్ని మనం పద్యానువాదంలో పాడుకుంటాం. ఆ తర్వాత యజ్ఞాన్ని మనం మొదలు పెడతాం. అందరూ మీరు చక్కగా నిటారుగా కూర్చోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నాతో కలిపి 3 సార్లు ప్రణవధ్వని చేయాలి. ఓ ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तो तुझसे ही पाते प्राण हम। दुखियों के कष्ट हरता है तो तेरा महान तेज है, छाया हुआ सभी स्थान। सृष्टि की वस्तु वस्तु में तो हो रहा है विद्यमान। तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया। ईश्वर हमारी बुद्धि श्रेष्ठ मार्ग पर चला, दाता हमारी बुद्धि को वेद मार्ग पर चला। ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. బంధువులారా, పరంపిత పరమేశ్వరుని కృపతో మనం ఈ యొక్క కార్తీక మాస విశేషమైనటువంటి సందర్భంలో శ్రీమాన్ మీ పేరు జవహర్ బాబు గారు, వారి యొక్క ధర్మపత్ని సాయి లక్ష్మి గారి యొక్క ఇంట్లో గాయత్రి మహాయజ్ఞాన్ని మనం ఆచరించడానికి సంసిద్ధులమై ఉన్నాము.
భగవంతుని యొక్క అపారమైనటువంటి ఈ యొక్క సృష్టిలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైందంటే మనుష్యుడు ఉత్తమ కర్మలు చేస్తాడు, అంటే శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తాడు. అటువంటి ఉత్తమోత్తమ కర్మలలో అంటే దానికంటే మించిన కర్మ ఇంకొకటి లేదు అంటే అది కేవలం అగ్నిహోత్రం మాత్రం. అందుకే వేదం ఏం చెప్తుందంటే యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ. ఒకటి శ్రేష్టం అంటే గొప్పది, శ్రేష్టతరం అంటే దానికంటే గొప్పది, శ్రేష్టతమం అంటే అన్నిటికంటే గొప్పది, ఇక దానికంటే గొప్పది ఇంకొకటి ఉండదు. ఎందుకు గొప్పది అంటే ఈ అగ్నిహోత్రం అనేటటువంటిది లోకోపకార కర్మ. మీరు చేసినప్పటికీ దీని యొక్క ప్రభావం అందరికీ ఉంటుంది. ఎక్కడ వరకు దీని ప్రభావం ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతుంది అంటే మీరు ఎంత వైభవంగా దాన్ని ఆచరిస్తే అంతగా దాని ప్రభావం అంతటా వెళ్తుంది. మరి అలాంటి కర్మ మనము చేయడం చేత మనము లాభపడతాము, మన పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లాభపడతారు. అందుకని మనము చేసేటటువంటి వ్యక్తులను ఇక్కడ దేవతలు అంటారు. ఎవరు దేవతలు అయ్యారు? ఇప్పుడు మీరు దేవతలు అయ్యారు. ఎందుకంటే దైవ కార్యం చేస్తున్నారు. దీనిని దేవయజ్ఞం అని కూడా అంటారు. ఎందుకంటే దేవతల ద్వారా ఆచరింపబడింది. సాధారణ మనుషులకు అది సాధ్యం కాదు. చెయ్యమని చెప్పినా కూడా భయపడతారు, పారిపోతారు. ఓహో చేస్తే ఏదో అయిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది, లేక నేను ఏదైనా తప్పు పని చేస్తే దానికి పాపం కలుగుతుంది. నిజానికి మంచి కర్మ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు లభిస్తుంది. కానీ మంచి చేసేటప్పుడు ఇంకేదైనా చెడు చేసినా నువ్వు ఎప్పుడు చెడు చేసినా పాపమే కలుగుతుంది. మంచి దాన్ని ఆపేస్తారు. ఎందుకంటే ఓహో ఇది చేస్తే ఇంకెక్కువ పాపం కలుగుతుంది కాదు, ఆ చేసినటువంటి పాపానికి కనీసం కొంచెం ప్రాయశ్చిత్తమైన దీని ద్వారా కలుగుతుంది లోకానికి. కానీ ఎప్పుడు కూడా ముందుకు రారు. అగ్నిహోత్రం అంటే భయం అయిపోతుంది, నేను ఇక మళ్ళీ ఎలాంటి చెడులు చేయకూడదు. ఒకవేళ సంకల్ప బలం దృఢంగా ఉండి అగ్నిసాక్షిగా కొన్ని ప్రమాణాలు తీసుకుంటే మన జీవితంలో ఎలాంటి చెడు రాకుండానే ఉంటుంది. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రమే చదివాం. దాని అర్థం నేను చెప్తున్నానంటే భగవంతుని ద్వారా పరమేశ్వరుడు సర్వ జగత్తును ఉత్పన్నం చేశాడు, రచించాడు, దాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఇవన్నీ కర్మలు ఆయన చేస్తూ చేస్తూ ఇంకొక పని ఏం చేస్తాడంటే మానవులకు, మనుషులకు అందరికీ అంటే జీవులందరికీ కూడా కర్మల యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అది ఆయన పని. ఇంకొకటి మనకు వేద జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన దగ్గర ఏముంది? బుద్ధి. ఇదే కనుక లేకపోతే మిగతా జంతువులకు అవి పనికిరాదు. ఆ వేదం భగవంతుడే ఇచ్చాడు, ఇచ్చినప్పటికీ కూడా ఆ జ్ఞానం వాటికి ఉపయోగం లేదు. ఎందుకంటే వాటి దగ్గర ఇంతటి మేధా సంపన్నమైన బుద్ధి లేదు. ఎటువంటి బుద్ధి ఉందంటే అవి జీవించడానికి కావాల్సిన బుద్ధి మాత్రమే ఉంది, అంతవరకే. అంటే నేను ఎలా భోజనం చేయాలి, ఎలా జీవితాన్ని గడుపుకోవాలి అంతవరకే ఉంటుంది. కానీ మానవునికి ఆ బుద్ధి కాదు. ఏదైతే లోకంలో ఇలాంటి వస్తువులు సాధనాలు అన్నింటినీ అనుభవిస్తూ వీటన్నిటినీ త్యక్తభావంతో ఉండి చివరికి మోక్షానందాన్ని పొందడానికి ఏదైతే ప్రయత్నం ఉంటుందో అది ఒక్కటి మానవ జన్మలోనే లభిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి, అటువంటి స్థాయిని పొందడానికి పరమాత్మ మనకు వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ వేద జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి, చదవాలంటే మనకు ఏం కావాలి? బుద్ధి కావాలి. అటువంటి బుద్ధిని కోరుకుంటుందే ఈ గాయత్రి మంత్రం. వేదాలన్నీ 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. ఈ 4 వేదాల యొక్క మంత్రం కనిపిస్తుంది. అన్ని వేదాల్లో ఉంటుంది, మిగతా మంత్రాలు అన్ని వేదాల్లో ఉండవు. ఎందుకు కోరుకున్నారంటే అక్కడ అన్నిటిలలో కూడా మొత్తం కలిపి ఒక 20,000కు పైగా మంత్రాలు ఉన్నాయి, 4 వేదాలవి కలిసి. అయినా కూడా ఏ కార్యం చేసినా, ఎటువంటి సందర్భమైనా ఈ యొక్క మంత్రాన్ని ఎక్కువగా జపిస్తుంటారు, పఠిస్తుంటారు. ఎందుకంటే మాకు ఏం కావాలి? బుద్ధి కావాలి. అది ఉంటేనే మీకు ఏం లభిస్తుంది? ధనము, వైభవము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ లభిస్తాయి. అదొక్కటి లేదనుకోండి, ఒక రాజపుత్రుడు, సంపూర్ణ భూమండలానికి చక్రవర్తి రాజు, ఆయన దగ్గర లేనిది ఏముంటుంది? అన్నీ ఉంటాయి. కానీ తన పుత్రుని దగ్గర ఏం లేదు? బుద్ధి లేదు. వాటి ప్రయోజనం ఏమొచ్చింది? నిష్ప్రయోజనం. అంతటి వైభవం ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోవడం లేక వాటిని వాడుకునేటటువంటి సామర్థ్యం లేనప్పుడు అవన్నీ వ్యర్థం. అట్లాగే మానవుని దగ్గర అవి ఏవి లేకపోయినా ఒక్క బుద్ధి గనక ఉన్నట్టయితే వాటన్నిటినీ కూడా సంపాదించవచ్చు. అందుకని
అనునిత్యం మనం ఎటువంటి శుభకార్యం చేసినా, ఏ క్షణమైనా, ఏదైనా కూడా మాకు శ్రేష్టమైన బుద్ధిని ప్రసాదించండి అని ఆ మంత్రంలో కోరుకుంటాం. అందుకని ఎక్కువ సార్లు ఆ మంత్రాన్ని జపించాలని చెప్తారు. ఎవరైనా అల్పబుద్ధి కలిగిన వారు ఉంటే వారు తప్పకుండా ఆ మంత్రాన్ని నిరంతరం పఠిస్తూ ఉంటే దానివల్ల బుద్ధి తీవ్రమవుతుంది. ప్రతినిత్యం మనం భగవంతుని యొక్క ఉపాసన చేస్తామంటే స్తుతి ప్రార్థన చేసే సందర్భంలో ధ్యానంలో కూర్చొని మనం ఏదో రకరకాలైన పేర్లు ఇంకేదో చెప్పుకునే అవసరం లేదు. ఓంకారం ఒకటి, ఓంకారంతో పాటు గాయత్రి మంత్రాన్ని, వీటిని జపిస్తే మీకు సమయాన్ని బట్టి మీరు 10 సార్లు చేస్తారా, 100 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, అది మీ సమయాన్ని దృష్టిలో పెట్టి ఎంతగా దాని యొక్క జపాన్ని మీరు చేసినట్టయితే అంతటి మనశ్శాంతి, ఆత్మిక బలము మరియు దాని ద్వారా శారీరక బలం కూడా లభిస్తుంది. ఈ బౌద్ధిక బలం కలిగిన వెంటనే పర్వతం లాంటి బాధలైనా కూడా అవి మీ ముందు ఎలా కనిపిస్తాయంటే ఆవగింజలాగా కనిపిస్తాయి. అదే కనుక మనం చేయకపోతే ప్రయత్నము, ఆవగింజ లాంటి బాధ కూడా పర్వతం వల్ల కనిపిస్తుంది. అంతే. మనం చేసేటటువంటి వ్యక్తులకు చేయనటువంటి వ్యక్తులకు తేడా. వాళ్ళు అట్లాగే ఉన్నారు, మనం అట్లాగే ఉన్నాం కదంటే కాదు. ఆకారానికి రూపురేఖలకు అలాగే ఉంటాం. ఆంతరిక బలం ఏదైతుందో అది మనం పొందినటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాం. అందుకని ఈ మంత్రం యొక్క గొప్పతనానికి దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఒకటి గురు మంత్రం అంటారు. గురువు ద్వారా మొదటిసారిగా ఉపదేశింపబడే మంత్రం. ఎందుకంటే గురువు దగ్గర నేర్చుకునేది ఏది? విద్య. విద్య కావాలంటే బుద్ధి కావాలి. ముందుగా బుద్ధిని ప్రార్థించి ఎవరితో? భగవంతుడు. అందుకని గురువు ద్వారా ఉపదేశించబడే మంత్రం కాబట్టి దాన్ని గురు మంత్రం. గాయత్రి మంత్రం అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మంత్రానికి ఛందస్సు ఎవరు అంటే గాయత్రి. వైదిక ఛందస్సులు ఉంటాయి, లౌకిక ఛందస్సులు ఉంటాయి. వేదంలో ఉన్నటువంటి ఛందస్సుల పేర్లలో ఒకటి గాయత్రి ఛందస్సు. 24 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్ర సమూహాన్ని ఎక్కడెక్కడైతే ఆ అన్ని అక్షరాలు ఉంటాయో ఆ మంత్రాలన్నిటికీ కూడా ఈ ఛందస్సు వర్తిస్తుంది. అటువంటి వాటిలలో ఒక మంత్రము మనం చదివే ఈ యొక్క ఓం భూర్భువస్వ మంత్రం. దీంట్లో కూడా ఆ అక్షరాలు అన్నీ ఉంటాయి కాబట్టి దీని పేరు కూడా ఏం పడింది అంటే గాయత్రి ఛందస్సు. ఇక ఈ మంత్రానికి సావిత్రి మంత్రం అని కూడా పేరు. ఎందుకంటే ఈ మంత్ర దేవత ఎవరు అంటే సవితా దేవత. సవిత అంటే ఎవరు? భగవంతుడు. భగవంతునికి ఎన్ని పేర్లు? అనేకమైన పేర్లు. మీకు నచ్చిన పేరుతో మీరు పిలుస్తారు, మీకు నచ్చిందంతా మీరు పిలుస్తారు, మాకు నచ్చిన పేర్లతో మేము పిలుస్తాం. అయితే ఏ విధంగానైతే మనుష్యులకు మనకే ఒక పేరు ఉంటుందా? ఎన్నో పేర్లతో పిలుస్తారు. మన తల్లిదండ్రులు ఒక రకంగా పిలుస్తారు, మన పిల్లలు ఒక రకంగా పిలుస్తారు, మన మిత్రులు ఒక రకంగా పిలుస్తారు, ఇంకా వేరే వ్యక్తులు ఇంకో రకంగా. అంటే బంధుత్వం ఎలా ఎలా పెరుగుతుందో ఆ రకంగా మన పేర్లు మారుతూ ఉంటాయి. అవునా కదా? మరి మనకే ఇన్ని పేర్లు ఉన్నప్పుడు ముఖ్యమైన పేరు మళ్ళీ ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే నామకరణంలో మనకు పెడతారు ఆ ఒక్క పేరే మన జీవితాంతం ఉంటుంది. ప్రాణం పోయినా కూడా ఆ పేరునే కీర్తిస్తారు. మిగతా పేర్లన్నీ మాయమైపోతాయి. ఏమంటారు? కీర్తి శేషులు అంటారు. ఏం మిగిలింది మనది? కీర్తి ఒక్కటే మిగిలింది. ఆ కీర్తియే మనకు కావాలి అనుకుంటాం. మహాపురుషుల చిత్రాలు మనం పెట్టుకుంటాం ఇంట్లో. వారందరూ చిత్రం మిగిలలే. ఏం మిగిలింది? కీర్తి మిగిలింది. వారి అడుగుజాడల్లో మనం నడవాలి అనే సంకల్పంతోనే వారందరినీ మనం ముందు పెట్టుకొని నిరంతరం ప్రేరణ పొందుతూ ఉంటాం. అట్లాగే ఇక్కడ కూడా ఆ భగవంతుని యొక్క అనేక పేర్లలో ఒక పేరు సవిత. అంటే సమస్త జగత్తును ఉత్పన్నం చేశాడు ఆయన. ఇంకెవరికి సామర్థ్యం లేదు. అటువంటి భగవంతుడు ఆ గుణంతో కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేయగలుగుతాడు? మాకు సద్బుద్ధిని కూడా ఇవ్వగలుగుతాడు. ఒక వస్తువును ఎవరినైనా అడుగుతాం. ఎవరిని అడుగుతామంటే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారినే అడుగుతాం. మీరు ఏదైనా అడగండి. ధనం అడగండి, ధనవంతులను అడుగుతారు. విద్యను అడగండి, విద్యావంతులను అడుగుతారు. అవునా కదా? ఏ పదార్థమైనా ఎక్కడ ఉంటే అక్కడి నుండే అడుగుతాం. భగవంతుడు అన్నిటికీ నిధి. ఆయన దగ్గర లేనటువంటిది ఏదీ లేదు. సమస్త ఐశ్వర్యాదులు ఉన్నాయి. వాటిని పొందడం ఆయన ద్వారానే. అందుకని ఆయననే ప్రార్థిస్తాం. అపారమైన జ్ఞానానికి నిధి. అందుకొరకని జ్ఞానాన్ని పొందడానికి అతన్నే ప్రార్థిస్తాం. అపారమైన శక్తి సామర్థ్యయుక్తుడు అంటే బలశాలి, సంపూర్ణ జగత్తును సృష్టించాడు.
అందుకని ఈశ్వరుని ద్వారానే మనం బలాన్ని కోరుకుంటాం. మరి ఇన్ని రకాల ప్రార్థిస్తూ మాకు విశేషమైన బుద్ధిని ప్రసాదించండి. ఏ రకమైనటువంటి జీవితంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు రాకూడదు అంటే మా బుద్ధి సన్మార్గంలో నడవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న ఆవగింజ దుఃఖం ఉన్నా కూడా మేము వాటిని ఇంకా దానిలో అణుపరిమాణం వల్ల చూసుకోవాలి తప్ప దాన్ని పెంచకూడదు. ఆ ఎదురించే దాని నుండి తట్టుకునే సామర్థ్యాన్ని పొందడమే మనం చేసే ప్రయత్నం. అదే ధ్యానావస్థలో భగవంతుని యొక్క ఉపాసన ద్వారా కలిగేటటువంటి పరమానందం. కాబట్టి యజ్ఞాన్ని మనం చేసినాక ఇంకొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఉందాము. ముందుగా మీరు చేతులు జోడించి చక్కగా కూర్చోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం